దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ దినం ఉపవాస దినం మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేసుకుందాము. ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఏకాగ్రత కలిగి దేవుని సన్నిధిలో మనం వాక్యం పైన దృష్టి పెడదాము. నిన్నటి దినాన్ని మనము ఒక అంశాన్ని మొదలు పెట్టుకున్నాం. దీప వృక్షం గురించి దేవుడు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో వెలిగే దీపాలుగా మనం అందరము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ కొన్ని మాటలు మనకి బయలుపరుస్తూ వచ్చారు. అయితే అదే టాపిక్ కంటిన్యూ చేస్తూ ఈరోజు ఆ దీప వృక్షాన్ని సిద్ధపరచడంలో దేవుని యొక్క ఉద్దేశాలు, ఆ దీప వృక్షముగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనకు ఉండవలసిన కొన్ని గుణ లక్షణాలను మనం నేర్చుకుందాం. అందరము వెలగాలని, అనేకుల్ని వెలిగించాలని, దేవుని పరిచర్లో వాడబడాలని అందరికీ ఆశ ఉంది కదా. అందరూ ఆశపడుతున్నాం. మరి అలా వెలగాలి అంటే మనకి ఉండవలసిన లక్షణాలు ఏంటి? అలాగే కొన్ని అనుభవాలను కూడా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. మొదటిగా దీపవృక్షం గురించి మోషేకి దేవుడు సెలవిస్తూ కొండపైన చూపించిన రీతిగా, ఏ రీతిగా దేవుడైతే చూపించారో, ఏ కొలతలైతే ఇచ్చారో, ఏ మెటీరియల్ యూజ్ చేయమన్నారో అన్నీ పక్కాగా మోషే గారికి దేవుడు సెలవు ఇచ్చి బయలుపరిచి దాని రీతిగా ఆత్మపూర్ణగా ఉన్న బెస్లేలు ద్వారా ఈ యొక్క దీపవృక్షాన్ని సిద్ధపరుస్తూ వచ్చారు. దాన్ని సిద్ధపరిచిన విధానాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. దీని కొరకై నిర్గమాకాండము 37వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు మనం చదువుకుంటే అక్కడ దీపవృక్షాన్ని ఏ రీతిగా సిద్ధపరచాలో ఆ యొక్క ప్రాసెస్ అంతా అక్కడ రాయబడింది. సో దాన్ని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సో నేను 17వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 37వ అధ్యాయం 17వ వచనం. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. మొట్టమొదటిగా దీపవృక్షాన్ని చేయడానికి మేలిమి బంగారాన్ని యూస్ చేసినట్లుగా, ఆ మెటీరియల్ మేలిమి బంగారాన్ని యూస్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దీపవృక్షం అంటే ఈ రీతిగా ఉంటుంది. మొత్తము ప్యూర్ గోల్డ్, మేలిమి బంగారం, అంటే దాంట్లో ఏ కల్తీ లేకుండా మేలిమి బంగారాన్ని యూస్ చేసి ఈ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అంటారు, లేదంటే దీప వృక్షము అంటారు. సో ఈ వృక్షాన్ని సిద్ధపరచమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా మేలిమి బంగారం, దీన్ని సిద్ధపరిచిన మెటీరియల్ వచ్చి మేలిమి బంగారం. బంగారము లేదా మేలిమి బంగారము దేనికి గుర్తు అని మనం చూస్తామంటే బైబిల్ ప్రకారంగా అది దైవత్వానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వానికి గుర్తుగా మేలిమి బంగారాన్ని మనము చూస్తూ ఉంటాం. ఇంకా చాలా చాలా పరికరాలు, చాలా గుర్తులు మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి. అయితే అక్కడ పరిశుద్ధ స్థలంలోను, అతి పరిశుద్ధ స్థలంలోని మిగతా వస్తువులు కూడా ఉన్నాయి. మందసం ఉంది, బల్ల ఉంది, అలాగే గంగాళం ఉంది. ఇలా అనేక వస్తువులు మనం చూస్తూ ఉంటాం. అయితే అన్నింటినీ రకరకాల మెటీరియల్స్తో దేవుడు సిద్ధపరచమన్నారు. మందసాన్ని అయితే తుమ్మకర్రతో చేసి దానిపైన బంగారపు రేకుతో పూయమని చెప్పారు. అలాగే గంగాళాన్ని అయితే ఇత్తడితో చేయమని చెప్పారు. అలా దహన బలిపీఠాన్ని కూడా తుమ్మకర్రతో చేయమని చెప్పారు. ఇలా రకరకాల మెటీరియల్స్ యూజ్ చేస్తూ వచ్చారు. కానీ దీపవృక్షానికి వచ్చేసరికి ప్యూర్ గోల్డ్, అంటే మేలిమి బంగారముతో మాత్రమే దాన్ని సిద్ధపరచాలి అని చెప్పారు. ఈ బంగారపు దీపస్తంభము దేనికి గుర్తు అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. సో మనమందరము వెలిగే దీపాల్లా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణం, పౌల్ గారు చెప్తారు కదా, నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను చనిపోయాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడిన అనుభవము, ఆ లక్షణాలు మనకు ఉండాలి. చాలామంది ప్రభులోకి వచ్చినప్పటికీ పాత స్వభావాన్ని
కలిగి ఉంటాం కదా. పాత లక్షణాలు, పాత అలవాట్లు, పాత స్వభావం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము నూతన సృష్టి అని నూతన నిబంధనలో మనం చదువుతాం. నూతన సృష్టి కాబట్టి పాతవన్నీ గతించిపోవాలి. సో అంటే నీ శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు, శరీర అలవాట్లు, శరీర స్వభావము తొలగిపోయి దైవ స్వభావము, దైవికమైన కోరికలు, ఆత్మపూర్ణతలో మనము జీవించాలి. సో మనము ఆలోచించే విధానము, ప్రవర్తించే విధానము, మన భవిష్యత్తు సమస్తము దేంతో లింక్ అయి ఉండాలంటే దేవుని స్వారూప్యములోనికి మార్చబడిన వ్యక్తిగా దేవుడు చూసే కోణంలో మన జీవితాన్ని చూడాలి. దేవుని యొక్క ప్రవర్తన శైలి మనలోనికి రావాలి. దైవత్వపు లక్షణాలు కలిగి జీవించాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు గారిని చూసి పౌలు గారిలా మనం కూడా నడుచుకోవాలి. ఆమేన్. అంటే దైవత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉంటే ఆ దీప వృక్షం వలె మనం కూడా ద్వేదీప్యమానంగా వెలగగలుగుతాం. సో ఇది మొదటి క్వాలిటీ. సెకండ్ క్వాలిటీకి వెళ్దాం. సో రెండవ లక్షణం ఏంటి మనం ఈ దీపస్తంభంలో చూసేది అంటే నిర్గమాకాండం 37వ అధ్యాయం 17వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాం. అతడు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మలను నకిషి పనిగా చేసెను. దాని కలసములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. ఇక్కడ మనం చూస్తే ఈ దీపవృక్షంలో చాలా ఐటమ్స్ కనబడతా ఉన్నాయి మనకి. మీరందరూ కొంచెం శ్రద్ధగా దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడున్న దీపస్తంభాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆ ప్రకాండమును, దాని కొమ్మను నకీషి పనిగా చేసెను. దాని కలసములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. సో ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ మొగ్గలు ప్లస్ పువ్వులు ఒక్కొక్క స్టాండ్కి ఈ మొత్తం ఓవరాల్గా ఏకాండము, ప్రకాండములు అంటారు. మధ్యలో ఉన్న ఈ స్టిక్కి ఇది మిడిల్ది అయితే ఈ మూడు కొమ్మలు. సో 3 కొమ్మలు, 3 కొమ్మలకి 3 పువ్వులు. సో 3 పువ్వులు. నెక్స్ట్ మధ్యలో 4 ఫ్లవర్స్ కనబడతాయి మనకి, మధ్యలో 4 పువ్వులు. సో ఓవరాల్గా ఇటు 3, ఒక్కొక్క కొమ్మకి 3 పువ్వులు, మొగ్గలు, అలాగే మధ్యలో 4 పువ్వులు, 4 మొగ్గలు, పైన బాదము పువ్వులు లాంటి దీపాలు. సో మొత్తం ఓవరాల్గా మనకి ఇటు 9, ఇటు 9, మొత్తం 18 ప్లస్ 4 22 మొత్తం కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఒకే బంగారపు రేకుని తీసుకుని దీన్ని దేవుడు చెప్పిన రీతిగా పువ్వులుగా, మొగ్గలుగా, కలసాలుగా దాన్ని మలిచారు. అదంతా ఎలా ఉందంటే నకీషి పని, అంటే అతుకు లేనిదిగా ఒకే రీతిగా చేయబడింది. ఆ లోపలంతా కలిసిపోయి ఉంటుంది అన్నమాట. ఏదో ఒక కొమ్మ చేసి దానికి అతికించడం కాదు, టోటల్గా లోపల నుంచి ఇంటర్నల్గా ఓపెన్ అయి ఉంటుంది, మొత్తం కలిసి ఉంటుంది. ఏకాండము అంటే ఒకటే రీతిగా కలిసి ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే దీని గురించి ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి. ఒక చెట్టు, ఆ చెట్టుకి ఏముంటాయి? కొమ్మలు ఉంటాయి. చెట్టుకి సారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది కదా. భూమిలో నుంచి ప్రతి కొమ్మకి సారం వెళ్తుంది, ప్రతి కొమ్మకి వాటర్ వెళ్తుంది. అంటే చెట్టు మొత్తం అన్ని కొమ్మలతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ మధ్యలో ఉన్న ఏకాండము, ప్రకాండాలన్నింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా కలిసి ఒకే రేకుతో చేశారు. దీన్ని ఒక్కొక్క కొమ్మ చేసి అతికించలా, ఒకే రేకుతో మలిచారు. నకీషి పని అంటే ఏకాండముగా ఒకే రీతిగా చేయబడింది అనమాట. సో ఇది దేన్ని సూచిస్తుంది అంటే సంఘంలో ఏకత్వాన్ని సూచిస్తూ ఉంది. సంఘంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపం లాగా వెలిగితే ఈ దీపాలన్నీ ప్రభు యొక్క ఆత్మకు కనెక్ట్ అయి ఉండాలి.
దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకే మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటారు. మీరు నాలో ఉండి ఫలిస్తే అప్పుడు మీకు ఇష్టమైనది ఏదో అడగండి నేను ఇస్తాను అంటారు. నాలో ఉండలేనిది అది తీసి పారవేయబడుతుంది అగ్నిలో అంటారు. సో నాలో ఉండాలి అంటే ఏకత్వంలో ఉండాలి. సో మొట్టమొదటిగా దైవలక్షణం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. రెండవదిగా ఏకత్వంలో ఉండాలి. నా గ్రూపు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. సో నేను దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మీకు బయలుపరచబడాలి. మీకు ఇచ్చిన ఆజ్ఞలు చొప్పున మీరు దేవునికి లోబడాలి. సో అందరం కలిసి పరిశుద్ధాత్మ చేత ఐక్యతలో నడవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వెళ్ళిపోతే అక్కడ సంఘం యొక్క ఐక్యత దెబ్బతింటుంది, సంఘం పాడైపోద్ది. సో మనం అందరం కలిసి ఏకత్వంలో ఉండాలి అని రెండవ లక్షణాన్ని ఈ యొక్క దీపస్తంభం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది? 18వ వచనంలో దీపవృక్షం యొక్క ఇరుపక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఇందాక చూపించాను కదా, అటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు. అంటే కొమ్మలు దేనికి గుర్తు? ఫలించిన ఒక చెట్టుకి గుర్తుగా కనిపిస్తున్నాయి, ఫలానికి గుర్తుగా కనిపిస్తున్నాయి, ఫలభరితమైన చెట్టు. సో ఒకే తీగ ఉందనుకోండి, మధ్యలో ఒకే కాండం ఉందనుకోండి, దానికి కొమ్మలు రాలేదంటే, ఆ కొమ్మల్లోంచి ఫ్లవర్స్ రాలేదంటే, ఫ్రూట్స్ రాలేదంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. సో కొమ్మలు, మొగ్గలు, పువ్వులు ఇవన్నీ దేనికి గుర్తుగా కనిపిస్తున్నాయి అంటే ఫలించిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవునిలో అంటుకట్టబడిన వ్యక్తివి అయితే సరిపోదు, నువ్వు ఫలించే వ్యక్తిగా కూడా ఉండాలి. సో ఒక దీపంలా నువ్వు వెలగాలి అంటే దైవ లక్షణాన్ని కలిగి, దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఫలాల గురించి మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మలో అనేక ఫలాలు ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆత్మ ఫలాల్ని ఫలించే వ్యక్తిగా ఉండాలి అని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుని ఆత్మ ఫలము అనేది ఎలా ఉంటుంది అంటే మనలో శారీరక క్రియలు లయపరచబడి దేవుని ఆత్మలో ఉండే లక్షణాలను మనం కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఏం చేస్తాం? ఫలిస్తాం. ఫలించడం అంటే చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించడం, మంచి జాబు, మంచి ఇల్లు, మంచి కారు, ఇవే ఫలము అనుకుంటాం. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు అని వాక్యం సెలవిస్తుంది. కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు అంటే ఆ వ్యక్తి జీవంతో ఉన్నాడని కాదు. మనమే కాదు, అన్యులు కూడా మంచిగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా జీవంతో ఉన్నారా అంటే లేరు. ఎవరైతే ఆత్మ ఫలాన్ని ఫలిస్తారో, దేవుడు వెతికినప్పుడు గొప్ప గొప్ప ఫలాలు కలిగిన వ్యక్తులుగా కనిపిస్తారో వాళ్ళు నిజముగా దేవుని సన్నిధిలో ఒక దీప వృక్షాల్లా కనబడతారు. ఆమేన్. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ఆత్మ ఫలం గురించి మనందరికీ తెలుసు, కానీ మరొకసారి చదువుతున్నా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఈ 9 గుణ లక్షణాలు కలిగిన ఒక్క ఫలాన్ని దేవుడికి మనం ఇవ్వగలిగితే, ఒక్క ఫలాన్ని, సో ఇవన్నీ కలిసి ఒక ఫ్రూట్ని మనం దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు చాలా సంతోషిస్తారు. మనము వెలిగించబడ్డాము అనడానికి మూలం ఏంటి అంటే ఈ ఆత్మ ఫలాన్ని మనలో ఫలించటం. సో నీలో ప్రేమ ఉంది కానీ సమాధానం లేదు, నీలో సంతోషం ఉంది కానీ దీర్ఘశాంతం లేదు, అప్పుడు నువ్వు ఫలించిన వ్యక్తివి కాదు. సో దీంట్లో ఉన్న 9 క్వాలిటీస్ మనలో ఉంటే, నెమ్మది కలిగి, సంతోషము కలిగి, సమాధానము కలిగి, దయాళుత్వము కలిగి, మంచితనము కలిగి, విశ్వాసముతో నువ్వు ఫలించే వ్యక్తివైతే దేవుని సన్నిధిలో ఒక దీపంలా వెలుగుతావు. నువ్వు నిన్ను చూసినప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ జనాలకు కనిపించాలి.
చాలామందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్నట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు మనకి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో వెలిగే దీపంలా ఉండాలంటే ఆత్మ ఫలము ఫలించే వ్యక్తిగా ఉండాలి. నీలో ఫలం అనేది దేవుడు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డలో నుంచి ఒక్కొక్క ఫలాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నారు. మనల్ని చూసినప్పుడు ఒత్తి ఆకలే కనిపించినాయి అనుకోండి, అంటే పైకి డంబంగా, అబ్బా ఈమె ఎంత గొప్ప ఆత్మీయురాలో, ఇంకా అసలు ఈమెను బీట్అవుట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, ప్రార్థనలో ఎవరు లేరు, వాక్యంలో ఎవరు లేరు. కానీ ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి ఫలం లేని స్థితిలో ఆకులతోనే మనం బయటికి అందరినీ మెప్పించేవారిగా ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషించరు. సో ఈరోజు మొదటిగా దైవత్వపు లక్షణాలని కలిగి ఉండాలి, రెండవదిగా ఏకత్వంలో ఉండాలి, మూడవదిగా ఫలించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే లేవీకాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నా. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన వలివల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సో దీపం ఎప్పుడూ ఆరిపోకూడదు, నిత్యము వెలుగుచూ ఉండాలి. ఇంకొక మాట అక్కడ రాయబడింది 3వ వచనంలో, ప్రత్యక్షపు గుడారంలో శాసనములు గల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగుచున్నట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. సో నువ్వేం చేయాలంటే ప్రతి దినము వెలగాలి. దేవుడు ఏదో ఒకరోజు వెలిగి ఒకరోజు ఆరిపోయే దీపంలో నువ్వు ఉండాలి అని, నేను ఉండాలి అని దేవుడు కోరుకోవడం లేదు. ప్రతిరోజు వెలిగే దీపాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతిరోజు వెలగాలి అంటే ప్రతిరోజు దేవునితో అంటు కట్టబడిన వ్యక్తివై ఉండాలి, సంఘముతో అంటు కట్టబడిన వ్యక్తివై ఉండాలి. ఒకరోజు ప్రార్థనకు వస్తాం, 4 రోజులు మానేస్తాం, ఎలా వెలుగుతాం మనం? ఇప్పుడు తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఆ సారం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటేనే ఆ తీగ పచ్చగా ఉంటుంది. దాన్ని కట్ చేసి పక్కన పెడితే అది ఎండిపోద్ది, దానిలో సారం రాదు కాబట్టి ఎండిపోద్ది. నువ్వు ఒకరోజు గ్రూప్కి వచ్చి ఒకరోజు దేవుని సన్నిధిలో కనబడి 4 రోజులు పక్కకి వెళ్ళిపోతే, సంఘంలోంచి వేరైపోతే నువ్వు ఎండిపోతావు ఖచ్చితంగా. ఆ కొమ్మలు, దీపవృక్షంలో కొమ్మలు ఏకాండముగా ఉండాలని దేవుడు ఎందుకు చెప్పారంటే, దాంతో అంటు కట్టబడి ప్రతి దినము నువ్వు వెలిగే వ్యక్తిగా ఉండాలి. దానిలో ఉన్న ఆయిల్ నువ్వు పీల్చుకుంటూ ప్రతి దినము దేవుని సన్నిధిలో నువ్వు కనబడే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. సో నిత్యము వెలిగే దీపాలుగా అంటే నిరంతరము దేవుని సన్నిధిలో కనిపించే వ్యక్తులుగా, బలపరచబడే వ్యక్తులుగా, అనేకుల్ని బలపరిచే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. నిత్యము వెలిగే దీపాలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇది 4వ లక్షణం. అండ్ చివరిది 5వది, అదే 3వ వచనం, లేవీకాండం 24వ అధ్యాయం 3వ వచనం, ప్రత్యక్షపు గుడారంలో శాసనములు గల అడ్డు తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. చక్కపరచడం అంటే దాన్ని ఎప్పుడు కనిపెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. దీపం కదా, దాని లోపల ఏముంటుంది? ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తు ఒకవేళ ఎక్కువసేపు వెలిగినప్పుడు ఏమవుతుంది? నల్లగా అయిపోయి మాడిపోయినట్టు అయిపోయి ఆ దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ అహరోను కత్తిర ఉంది, బంగారపు కత్తిర కూడా బంగారపు కత్తిరే. ఒక చిన్న గిన్నె కూడా ఉంటుంది, బంగారపు గిన్నె. దాన్ని తీసుకుని వెళ్ళి దాని లోపల పెట్టి కట్ చేయాలి. దాన్ని ఏం కట్ చేయాలి? ఆ నల్లగా మొద్దుబారిపోయి మాడిపోయి వెలగలేని స్థితిలో ఉన్న ఆ పార్ట్ని కట్ చేసేయాలి. కత్తిరించినప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది ద్వేదీప్యమానంగా వెలుగుతుంది. సో మనము ఎప్పటికప్పుడు సరి చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నిరంతరం వెలగాలి అంటే ఎప్పటికప్పుడు మనలో పశ్చాత్తాపం ఉండాలి, సరి చేయబడిన వ్యక్తులుగా ఉండాలి. సో అది సరి చేయబడకపోతే, చక్కబరచబడకపోతే అది వెలగదు. ఏదో టైంలో గుడ్డి దీపంలో ఆగిపోవడమో, ఆరిపోవడమో, చల్లారిపోవడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే,
నిరంతరము అది వెలిగేలాగా నిత్యము దాన్ని చక్కపరచవలెను అంటున్నారు. 4వ వచనంలో చదివితే, అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములు యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నిత్యము, నిరంతరము మనలో ఏం జరగాలంటే ఒక రిపెంటెన్స్ అనేది ఉండాలి. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో సరిచేసుకునే వ్యక్తులుగా ఉండాలి. వెలిగే దీపాలుగా ఉండాలి. ఒకవేళ మనలో ఏదైనా పాపము కానీ, ఏదైనా మొద్దుబారిపోయిన పరిస్థితి కానీ, కొన్ని రోజులు మంచిగా దేవుని సన్నిధిలో లేచి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని రోజులు ఏమవుతుందో తెలీదు, సడన్గా నిద్రపోతాం. మొద్దుబారిపోయిన పరిస్థితి, బండబారిపోయిన హృదయాలు, కన్నీరు రాదు, దుఃఖం రాదు, వేదన రాదు. ఒక్కొక్కసారి ఏంటో స్టబాన్లా అయిపోతూ ఉంటాం. అది ప్రతి ఒక్కరి జీవితాల్లోనే జరిగేదే. నువ్వు ఒక్కదాని జీవితంలోనే అలా జరగడం లేదు, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు అంటే మళ్ళా తిరిగి మనల్ని మనం దేవునితో అంటు కట్టబడడానికి. ఒకవేళ వెనక్కి జారిపోయిన పరిస్థితి ఉంటే, కృంగిపోయిన పరిస్థితి ఉంటే, చల్లారిపోయిన పరిస్థితి ఉంటే మళ్ళీ మనల్ని మనం చక్కపరుచుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనలు. నాకు దేవుడు ఏదో అద్భుతాలు చేసేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేసేస్తారు కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాను కాదు. అవన్నీ సెకండరీ థింగ్. ఫస్ట్ నిన్ను నువ్వు దేవునితో అంటు కట్టుకొని దేవుని సన్నిధిలో వెలిగే వ్యక్తిగా ఉండాలి అని దేవుడి ఉపవాస ప్రార్థనలు మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. 5 లక్షణాల గురించి మనం చూసాం. మొట్టమొదటి, మేలిమి బంగారం అంటే దైవత్వపు గుణలక్షణాలు కలిగిన వ్యక్తిగా మనం దేవుని సన్నిధిలో వెలగాలి అని. రెండవదిగా, ఏకత్వంలో ఏకాండమై ఎలా అయితే ఆ కొమ్మలు ఆ ప్రకాండానికి అంటు కట్టబడి ఉన్నాయో అలాగా సంఘముతో ఐక్యత కలిగి మనం జీవించే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా, మొగ్గలు, పువ్వులు, కొమ్మలు కలిగి ఎప్పుడూ పచ్చగా ఫలభరితమైన జీవితాన్ని కలిగి, మొదటి కీర్తనలో అంటారు కదా, నీటి కాలువన యోరన నాటబడిన చెట్టుల వలె ఎప్పుడు దేవుని సన్నిధిలో పచ్చగా ఉండాలి మనం. అంటే తుఫాన్లు రావచ్చు, అలజలు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు, శారీరకంగా ఎన్ని రకాల స్థితిగతులు వచ్చినప్పటికీ దేవునిలో మాత్రం మనం ఎప్పుడు ఫలించే వ్యక్తులుగా, ఫలభరితమైన జీవితాలు కలిగి మనం కనబడుతూ ఉండాలి. అండ్ నాలుగవది, నిరంతరము వెలిగే వ్యక్తులుగా ఉండాలి. ఒకరోజు చల్లారిపోయి ఒకరోజు వెలిగే వ్యక్తులుగా కాకుండా నిరంతరము వెలిగే వ్యక్తులుగా ఉండాలి. ఐదవదిగా, దేవుడి యొక్క సన్నిధిలో నిరంతరము చక్కపరుచుకునే వ్యక్తులుగా, అంటే పశ్చాత్తాప హృదయాలు కలిగి దేవుని సన్నిధిలో నిరంతరము చక్కపరుచుకునే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈ రీతిగా మనము ఒక దీప వృక్షాన్ని పోలి మన జీవితాల్ని అంటు కట్టుకుంటే నిశ్చయముగా దేవుడు కోరుకున్న రీతిలో దేవుని సన్నిధిలో వెలిగే దీపాలుగా, ప్రజ్వలించే జ్వాలలుగా ఉంటారు అని దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా మనము మన జీవితంలో 7 దీపాలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ దీప స్తంభాన్ని చూస్తే ఎన్ని దీపాలు కనిపిస్తున్నాయి? 7 లైట్స్, 7 దీపాలు. సో 7 దీపాలు ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉంటాయి. సో దాని యొక్క వెలుగులో దేవుని యొక్క సన్నిధిలో గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. ఈ 7 దీపాల్లాగే బైబిల్ గ్రంథంలో నుంచి మనము కూడా అనునిత్యము వెలిగే దీపాల్లా ఉండాలి అంటే ఒక 7 అనుభవాలు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు దీపమునకున్న గుణలక్షణాలను మనం చూస్తాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో వెలిగే దీపాల్లాగా ఉండాలి అంటే 7 అనుభవాలు మనము దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. దాని కొరకు మొట్టమొదటి అనుభవం సామెతల గ్రంథం 20వ అధ్యాయము. నిన్నటి దినాన్ని కూడా ఈ మాట చదువుకున్నాం, మరొకసారి చదువుతున్నాను చూడండి. 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. ఆమెన్. సో ఈ లోకంలో అందరూ బ్రతుకుతున్నారు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మలేని వాళ్ళు ఉన్నారు. ఆత్మలో వెలిగించబడిన వ్యక్తులు ఉన్నారు, ఆత్మలో వెలుగు లేని వ్యక్తులు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు జనాలు. అంటే దేవుని నమ్మిన వాళ్ళు, నమ్మలేని వాళ్ళు. దేవుని నమ్మిన వాళ్ళు ఆత్మలో వెలిగింపబడిన వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు ఆత్మలో
వెలిగింపు లేని చీకటి జీవితాలు కలిగిన వాళ్ళు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరము ఆత్మలో వెలిగించబడిన వ్యక్తులుగా, ఆత్మలో వెలిగింపబడిన అనుభవం కలిగి ఉండాలి. అంటే ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ పెంతుకోస్తు దినాన్ని పేతురు పైకి అక్కడున్న 120 మంది బిడ్డల మీదకి బలముగా అగ్ని జ్వాలగా దేవుడు దిగి వచ్చారో, వాళ్ళలోనికి వెళ్ళారో, అప్పుడు వాళ్ళు ఏం చేయబడ్డారు? ఆత్మలో వెలిగించబడ్డారు. అంతవరకు ప్రభుతోనే ఉన్నారు, అంతవరకు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో అద్భుతాలు చేశారు కూడా. కానీ పెంతుకోస్తు దినం ముందు వరకు మనం చూస్తే వాళ్ళలో ఆత్మ వెలిగింపు అనేది మనకి కనిపించదు. పెంతుకోస్తు దినం తర్వాత చూస్తే ఆ 120 మంది కూడా ఆత్మలో వెలిగించబడ్డారు. అక్కడి నుంచి వాళ్ళ జీవిత విధానం మారిపోయింది, వాళ్ళ బ్రతుకు మారిపోయింది, వాళ్ళు చూసే కోణం మారిపోయింది, వాళ్ళు వెళ్ళే విధానం మారిపోయింది. సో ఈరోజు మొట్టమొదటి అనుభవం నీ ఆత్మలో వెలిగింపు కావాలి. అది ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. అంటే దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ఆత్మచేత నింపబడితే మాత్రమే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు, కానీ ఆత్మలో వెలిగించబడిన వ్యక్తివా, వెలుగులో లేని వ్యక్తివా? యూదాయిస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు, కానీ ఆయన వెలిగింపబడలా. అదే 12 మంది శిష్యుల్లో పేతురు గారిని చూస్తే ఆయన అంటాడు కదా, జీవము గల దేవుని కుమారుడు నీవని. అంటే ఆయన ఆత్మలో వెలిగింపబడ్డాడు, తండ్రి చేత దర్శించబడ్డాడు, కాబట్టి ఆ అనుభవంలోనికి వచ్చాడు ఆయన. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. వ్యక్తిగతంగా దేవుని ఆత్మ చేత సంధించబడిన అనుభవం చాలా అవసరం. ఆమేన్. సో అది ఏం చేస్తుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఏం చేస్తుందంటే నీ అంతరేంద్రియములన్నింటినీ పరిశోధిస్తుంది, శోధిస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు శరీర క్రియలతో పట్టుబడుతున్నావు, ఎక్కడెక్కడ దేవునికి అవిధేయత చూపిస్తున్నావు, ఆ దీపము వెలిగినప్పుడు, ఆ వెలుగులో, ఆత్మదీపం వెలిగినప్పుడు ఆ వెలుగులో మనలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయి. లేకపోతే అంతవరకు మనం అంతా కరెక్టే. పేతురు ఏమన్నారు? దేవా, నేను నీకోసం ప్రాణం పెట్టేస్తానన్నాడు. తర్వాత ఏమన్నారు? ఆయన ఎవడో నాకు తెలియదు అన్నారు. తర్వాత దేవుడు ఒక్క చూపు చూసేసరికి ఆయన కనుదృష్టిలో ఆయన పాపం ఏంటి ఆయనకు అర్థమైంది. బయటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడంట, కన్నీరు కార్చాడంట. దేవా, నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి అని. అంటే మనం తప్పు చేసినప్పుడు అది మనకి తప్పని తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం చేసే పాపం ఏంటో తెలుస్తుంది. మన అంతరంగాన్ని శోధిస్తారు, దేవుడు పరిశోధిస్తారు. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న పాపము ఆయన ఎత్తి చూపిస్తారు. ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి వెళ్ళిపోద్ది బయటికి. సో మనం ఆత్మదీపం వెలిగించబడుతుంది అన్నమాట. ఈ అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది మొదటిది. రెండవదిగా 119వ కీర్తన, నిన్నటి దినాన్ని ఇది కూడా మనం చదువుకున్నాం. 119వ కీర్తన 105వ వచనాన్ని నేను చదువుతున్నా. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. రెండవ అనుభవం ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నారు, నా త్రోవకు వెలుగు అంటున్నారు. మొట్టమొదటిగా ఆత్మలో వెలిగించబడిన వ్యక్తి పసిబిడ్డగా ఉన్నప్పుడు పాలు తాగుతాడు, పాల వంటి వాక్యం చేత పెంచబడతారు. కొంచెం యవ్వన వయసు వచ్చాక బలమైన ఆహారం వంటి వాక్యాన్ని భుజిస్తారు. ఇంకొంచెం వృద్ధాప్యంలోకి వచ్చాక తండ్రి యొక్క గుణ లక్షణాలు ఎరిగి జీవిస్తారు. ఆమేన్. సో చంటి బిడ్డ, యవ్వనస్తుడు, వృద్ధుడు. వాక్యములో చంటి బిడ్డవా, వాక్యములో యవ్వనస్తుడివా, వాక్యంలో తండ్రి పొజిషన్లో ఉన్నావా? అంటే వాక్యము చేత బలపరచబడే అనుభవం. నీకు ఇంకొకరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీ పాదాలకు దీపము, నీ త్రోవకు వెలుగుగా మార్చబడుతుంది. ఈ అనుభవం కూడా మనకు ఉండాలి. నువ్వు ఆత్మలో వెలిగించబడిన వ్యక్తివైతే వాక్యపు ప్రత్యక్షత దొరుకుతుంది. ఆమేన్. పేతురు గారు ఆత్మలో వెలిగించబడ్డారు ఆ పెంతెకోస్తు దినానే. నెక్స్ట్ మినిట్ ఆయనలోకి ఏమొచ్చేసింది?
పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము చేత బోధిస్తున్నాడంట ఆయన. అంతవరకు ఒక చంటి బిడ్డకు భయపడిన వ్యక్తి ఇప్పుడు కొన్ని వేల మంది ముందు నించుని బలముగా ఆత్మశక్తితో బోధిస్తూ ఉన్నాడు. అంటే వాక్యపు ప్రత్యక్షత అనేది మనకి కలుగుతుంది. సెకండ్ అనుభవం ఏంటంటే వాక్యపు ప్రత్యక్షత. నువ్వు పరిశుద్ధాత్మ చేత వెలిగించబడితే వాక్యపు ప్రత్యక్షతలో నీ జీవితాన్ని కట్టుకుంటావు. అది నీకు ఇంకొకరు బోధించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారో క్లియర్గా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నీవు వెళ్ళే మార్గము దేవుని గైడెన్స్లో ఉంటుంది. నీ పాదాలకు ఆయన వాక్యము దీపముగా మార్చబడుతుంది. రెండవ దీపం వాక్యం. నెక్స్ట్ మూడవ దీపానికి వచ్చేసరికి లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. సో ఒక స్త్రీ ఉంది, ఒక నాణ్యాన్ని కోల్పోయింది, ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఒక దీపాన్ని వెలిగించిందంట. ఆ దీపపు వెలుగులో ఆమె వెతుకుతూ ఉంది. ఆ నాణ్యం దొరికే వరకు వెతుకుతూ ఉంది. దీపపు వెలుగులో దాన్ని వెతుకుతూ ఉంది. దీనికి అర్థం ఏంటంటే మన ఆత్మ దీపం వెలిగించబడితే మనం వెతికే వ్యక్తులుగా మార్చబడతాం. ఏం వెతుకుతాం? నాణ్యాలు కాదు వెతికేది, ప్రార్థనా జీవితం. దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడి వాక్యపు ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు, వెతుకుతారు. ఉదయం కూడా మనము వాక్యంలోంచి చూసాం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని కోసం కనిపెట్టుకోవడం, దేవుని వెతకడం, ఆయన ప్రసన్నతను వెతకడం, ఆయన సన్నిధి కొరకు వెతకడం ఆసక్తి ఉంటుంది. ఆ పోయిన నాణ్యం, కోల్పోయిన ఆ నాణ్యాన్ని 99 నాణ్యాలు, ఆ 10 వెండి నాణ్యాలు ఒకటే కదా పోయిందని ఆమె వదిలేయలేదు. ఆ ఒకటి దొరికే వరకు వెతుకుతూ ఉందంట. అంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు సరిపోవు, ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడు ఇచ్చే కొలది పొందుకునే ఆసక్తి కలిగి వెతికే వ్యక్తులుగా ఉంటాం. ఈరోజు ఆ ఆసక్తి చల్లారిపోయింది. నాతో సహా నేను ఒప్పుకుంటా ఉన్నా. సో చాలా దినాలు మనం చాలా ఉజ్జీవంగా వెతికే వ్యక్తులుగా ఉన్నాం. కానీ ఈ మధ్యన చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు మరలా వెలిగించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వెతుకుదాం. ఎలాంటి ఆశతో వెతకాలి అంటే దేవుడు నాకు ఇంకా ఏం సిద్ధపరిచారు, దేన్ని నేను పొందుకోగలుగుతాను. దీపపు వెలుగులో వెతకాలి. చీకట్లో వెతికితే దొరకదు. అంతా చీకటి ఉందనుకోండి, నాణ్యం కోసం వెతుకుతున్నది అనుకోండి, ఏం దొరికింది? ఏమి దీపపు వెలుగు అంటే పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనం కనుక వెతికితే ఖచ్చితంగా మనం పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ తిరిగి పొందుకుంటాం. ఒకవేళ ఆత్మలో చల్లారిపోయి ఉంటే ఈ దినాన్ని వెతికితే దేవుడు మళ్ళీ నిన్ను ఉజ్జీవంలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నారు. సో మొదటి దీపము పరిశుద్ధాత్మ చేత వెలిగించబడడం, రెండవ దీపము వాక్యపు ప్రత్యక్షత, మూడవ దీపము పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పొందుకునే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. అండ్ 4th వన్కి వచ్చేసరికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ అనుభవంలోనికి మనం వెళ్తా ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను, దేహానికి దీపం ఏంటి? కన్ను. మన కన్ను తేటగా ఉంటే మన దేహమంతా వెలుగుగా ఉంటుందంట. అంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ దీపము సాక్ష్యపు జీవితాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఒకవేళ నీ కన్ను చెడిపోతే నీ సాక్ష్యం చెడిపోద్ది కదా. నీ కంటితో విపరీతమైనవి చూస్తూ ఉన్నావు అనుకో, నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు. నీ కన్నుతో
అనవసరమైన సినిమాలు, అనవసరమైన సీరియల్స్, అనవసరమైన చెత్తంతా చూసి దాన్ని నీ హృదయంలో నింపేసుకుంటే నీ సాక్ష్యం అంతా నువ్వు కోల్పోతావు. సో నీ దేహం వెలుగుగా ఉండాలి అంటే దానిలో ఏ చీకటి ప్రవేశించకూడదంటే నీ కన్ను చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను వెలిగించబడితే, నీ సాక్ష్యం వెలిగించబడితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు వెలుగుమయమై ఉన్న వ్యక్తిగా సాక్ష్యం ఇస్తున్నారా, లేక నువ్వు చీకటి సంబంధిగా సాక్ష్యం ఇస్తున్నారా? ఇది చాలా 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 ముఖ్యం. ఒక వ్యక్తి సాక్ష్యం కోల్పోతే ఆ వ్యక్తి ఇంక ఏ విధంగానూ దేవుని సన్నిధిలో వాడబడలేడు. నువ్వు ఒక్కసారి సాక్ష్యాన్ని కోల్పోయావు అంటే నువ్వు ఇంక ఏం చెప్పినా మిగతా వాళ్ళు ఎవ్వరూ వినరు. కాబట్టి సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. శరీరం ఎప్పటికప్పుడు లేస్తూ ఉంటుంది. శరీర కోరికలకు అంతం లేదు. అది తృప్తి చెందదంట. ఎంత చేసినా శరీరం ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి కోరుకుంటూనే ఉంటుంది. నువ్వు శరీర కోరికలను తృప్తిపరుస్తూ పోతే నువ్వు సాక్ష్యాన్ని కోల్పోతావు. నువ్వు ఆత్మలో తృప్తిపరుస్తూ పోతే ఒక దినాన శరీరాన్ని జయించి ఆత్మ పూర్ణుడిగా మార్చబడి గొప్ప సాక్షిగా ఈ లోకంలో వెలుగుగా ఉంటావు. ఆమేన్. సో 4వ దీపం ఏంటంటే నా సాక్ష్యం. ఆమేన్. అండ్ 5వ దీపానికి వచ్చేసరికి అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 14 మనందరికీ సుపరిచితమైన భాగమే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుడు ఏం చెప్తున్నారంటే నువ్వు వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడిన తర్వాత కొంచెం కింద మంచం కింద ఉండకూడదు. కొంచెం అంటే నీ బిజినెస్, మంచం అంటే నీకు సుఖం. నీ బిజినెస్లో నువ్వు వెలిగిపోకూడదు. నీ యొక్క శారీరక సుఖాల కోసం వెలిగించబడ్డం కాదు. నువ్వు క్రియల విషయంలో సత్క్రియలు కలిగి, మంచి క్రియలు కలిగి దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో వెలగాలి. ఆమేన్. మంచి సాక్ష్యం ఉంది కానీ క్రియలు బాలేదు. ఎప్పుడో ఒకప్పుడు మంచిదానిగా ఉన్నావు, ఇప్పుడు నీ క్రియలు పాడైపోయినాయి. దేవునికి మహిమ వస్తుందా? రాదు కదా. సో సాక్ష్యంతో పాటు నీ క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈమె సినిమాలు చూడదు, ఈమె టీవీ చూడదు, ఈమె పాపపు సంబంధమైన ఏ క్రియలు చేయదు, కానీ మంచి పనులు కూడా చేయదు. ఇంకెందుకు? దేవునికి మహిమ ఎలా వస్తుంది? నువ్వు ఏమీ చేయవు, అవి చేయవు, ఇవి చేయవు, ఇంక దానివల్ల దేవునికి మహిమ రాదు. సో నువ్వు మంచి సాక్ష్యంతో పాటు మంచి క్రియలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీ వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తుంది. నీ ద్వారా సత్క్రియలను పొందుకున్న వారందరూ ఎవరిని మహిమపరుస్తారు? నిన్ను కాదు, నీలో ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ అండ్ 6th వన్ యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అంటున్నారు. యోహాను గురించిన గొప్ప సాక్ష్యం. ఆయన ఎలా ఉన్నాడంట? మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడంట. ఎందుకు ఆ పేరు వచ్చింది అతనికి అంటే అతను పరిచర్య మొదలుపెట్టి ఆయన చేసిన పని ఏంటి అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను ఆయన తొలి దినాల్లోనే ఆయన పరిచర్య స్టార్ట్ చేస్తూ ఆయన చెప్పిన మాట, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను.
ఆయన సువార్త ప్రకటించే వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నారంట, మండుచు ప్రకాశించున్న ఒక దీపంలాగా ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు మనలో ఈ అనుభవం కూడా ఉండాలి. నువ్వు సాక్ష్యం పొందిన వ్యక్తివి, నువ్వు సత్క్రియలు చేస్తూ ఉన్నావు, నీ ఆత్మ వెలిగించబడింది, నీ జీవితంలో వాక్యము ప్రత్యక్షత ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, కానీ నువ్వు ఎవ్వరికి సువార్త చెప్పు. ఇంకా అలాంటప్పుడు నువ్వు దేవునికి ఉపయుక్తమైన పాత్రగా ఉండవు. దేవుని వెలుగు నీలో నుంచి ప్రకాశించాలి అంటే అనేకులకు సువార్త ద్వారా వెలిగించే వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టుపక్కల వాళ్ళకే, నువ్వేమి కాలినడకన వెళ్ళిపోయి ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేసి ప్రకటించమంటలేదు దేవుడు. మొదటగా యోదయాలో, రెండవది సమరయాలో, మూడవది భూదిగంతముల వరకు. అంటే మొదటగా నీ కుటుంబంలో, రెండవదిగా నీ బంధుమిత్రుల్లో, మూడవదిగా నీ చుట్టూ ఉన్న అన్య జనుల్లో నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు కాదు, అది ఆజ్ఞ, ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు నీ కుటుంబంలో సాక్షి జీవితం కలిగి ఉండాలి, నువ్వు నీ బంధుమిత్రుల్లో సాక్షి జీవితం కలిగి ఉండాలి, నువ్వు అన్యులకు కూడా సాక్షి జీవితం కలిగి సువార్త ప్రకటించాలి. నీ జీవిత విధానమే ఒక సువార్త అయింది. ఆయన ఏం చెప్తున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారుమనసు పొందుడి అని ప్రకటించడం మొదలుపెట్టాడంట. ఎంతమంది వచ్చినా అక్కడికి యూదులు, ఇంకా శాస్త్రులు, పెద్దలు ఎవరు వచ్చినా సరే ఎవరికి భయపడేవాడు కాదు. ధైర్యంగా నిలబడి బోధించడం అనేది ఆయన స్టైల్ అన్నమాట. అందుకే ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం అని సాక్ష్యం పొందుకున్నాడు. సో ఈరోజు ఈ అనుభవాన్ని కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యం చెప్పడం, దేవుని గురించి సువార్త ప్రకటించడం అనేది ఒక గోల్గా పెట్టుకోవాలి మనం. ఆమేన్. నెక్స్ట్ అండ్ ఫైనల్ 7వ అనుభవం ఏంటి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చదివితే ఇక్కడ మనకి కనిపించే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో మనకు కనిపించేది 10 మంది కన్యకల గురించిన వృత్తాంతం కనిపిస్తుంది. సో మనం అదంతా చదివి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు, కానీ కొన్ని మాటలు దీనిలో నుంచి నేను చెప్పాలని ఆశపడుతున్నా. 25:1 చదువుతున్నాను చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొంటకు రండి అను కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కనబడుతున్నారు మనకి. వీళ్ళందరూ దేవుని బిడ్డలే, వీళ్ళందరూ సిద్ధపడిన వాళ్ళే, వీళ్ళందరూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. కానీ దాంట్లో 5 బుద్ధి లేని వాళ్ళంట, 5 బుద్ధి గల వాళ్ళంట. ఏంటి ఈ బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి కలిగిన వాళ్ళకి డిఫరెన్స్ అంటే, సిద్ధిలలో నూనె సిద్ధపరుచుకుని ముందుగానే పట్టుకుని వెళ్ళారు. సో 2 కాగిడాలు ఆగిపోయినాయి, 2 నిద్రపోయారు. 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా నిద్రపోయారు. కేక వినబడింది, 2 గ్రూపులు లేచారు. కానీ ఒకళ్ళ దగ్గర నూనె ఉంది కాబట్టి ఆరిపోతున్న దీపాలు మరలా వెలిగించుకున్నారు. ఇంకొకళ్ళ దగ్గర నూనె లేదు కాబట్టి ఆరిపోయిన దీపాలు అలాగే ఆరిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి 8వ వచనంలో. బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. నూనె దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మని అప్పు తీసుకోగలమా పక్కనోడి దగ్గర నుంచి? నా నూనె ఆరిపోతుంది, నా నూనె అయిపోయింది, నా దీపం ఆరిపోతుంది, కొంచెం నూనె ఇస్తారా, కొంచెం పరిశుద్ధాత్మ నాకు ఇస్తారా? ఎవడైనా ఇవ్వగలడా? ఎవరి దగ్గర ఓవర్ఫ్లోయింగ్ ఉందా? లేదు.
ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో అంత ఆత్మ చేత దేవుడు నింపుతారు. నీ ద్వారా ఇంకొకరికి ఆత్మని ఇవ్వలేవు నువ్వు. ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. సో చల్లారిపోయి ఉంటే నువ్వు దేవుని ద్వారా ఫిల్ అవ్వాలి. నిద్రమత్తులో ఉంటే లేచి దేవుని తట్టు తిరిగి ఆత్మ క్రొమ్మరింపు కొరకు దేవుని మీద ఆధారపడాలి. అంతే తప్ప నువ్వు చల్లారిపోయి పక్కనోడు అంటే చాలామంది ఈ ముఖ్యంగా బ్రాహ్మణపల్లి గ్రూప్లో నేను వింటున్న మాటలు, నా భార్య ప్రార్థన చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారా? వెళ్ళరు. నా భర్త దేవుని సన్నిధికి వెళ్తే నేను కూడా పరలోకం వెళ్ళిపోతాను. నేను వెళ్ళక్కర్లేదు చర్చ్కి. భార్యలు అలాగే ఉన్నారు, భర్తలు అలాగే ఉన్నారు. ఎవని యొక్క అభిషేకం వాళ్ళదే, ఎవని పిలుపు వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఈరోజు ఎవరికి కావాల్సింది వాళ్ళు సిద్ధపరచుకోవాలి. ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అంతే తప్ప పక్కన వాళ్ళ అభిషేకం నాకు కావాలి అంటే రాదు. అలా ఇవ్వడం కుదరదు. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి మనల్ని మనం సిద్ధపరచుకుని దేవుని రాకడ కొరకు ఎదురు చూసే బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉండాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. సో సిద్ధపాటు కలిగిన కన్యకల వలె మనం ఉండాలి. ఇది చివరి దీపం. మొట్టమొదటి దీపము 7 దీపాలు, 7 అనుభవాలు మనము మన జీవితాల్లో కలిగి ఉండాలి. మొట్టమొదటి దీపము ఆత్మలో పరిశుద్ధాత్మ చేత మనం వెలిగించబడిన అనుభవం కలిగి ఉండాలి. ఇది ఎవరికి వాళ్ళే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయవలసిన విషయాలు, ఎవరికి వాళ్ళే పర్సనల్గా కలిగి ఉండాల్సిన అనుభవాలు. మొట్టమొదటిది ఆత్మలో వెలిగించబడిన వ్యక్తిగా ఉండాలి. రెండవ దీపము వాక్యపు ప్రత్యక్షత కలిగిన వ్యక్తులుగా, అనుభవపూర్వకంగా వాక్యంలో దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. మూడవది పట్టుదల కలిగి వెతికే వ్యక్తులుగా, ప్రార్థనా పరులుగా ఉండాలి. నాలుగవ దీపము సాక్ష్యము కలిగిన వ్యక్తులుగా, వెలిగించబడిన వ్యక్తులుగా మంచి సాక్ష్యము కలిగి మనం జీవించాలి. ఐదవ దీపము సత్క్రియల ద్వారా దేవుని మహిమను అనేకులకు ప్రకాశింపచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆరవ దీపము సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. అండ్ 7th వన్ 7వ దీపము మనందరము సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకల వలె ఎప్పుడూ ఆత్మలో ఫుల్గా ఉండాలి. ఇంకొకరికి ఓవర్ఫ్లో అయిపోయేటట్టు కాదు, కానీ మనం ఆత్మలో ఎప్పుడు ఫిల్ అయి ఉండాలి. సో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని కేక వినబడితే అప్పుడు మనం లేచి దేవుని ఆత్మ చేత ఆయన కొనిపోబడే ఎత్తబడే వధువు సంఘంలో సభ్యులుగా ఉండాలి. సో ఈ రీతిగా ఈ 7 అనుభవాలు, 7 దీపాలు, 7 అనుభవాలు మన జీవితంలో కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు వెలుగుతావు, అనేకులను వెలిగిస్తావు. 5 లక్షణాలు, 7 అనుభవాలు. 5 లక్షణాలు మనలో ఉండాలి. 7 అనుభవాలు. ప్రతి ఒక్కళ్ళు 7 అనుభవాలు గుండా నడిచిన వ్యక్తులుగా, నడుస్తున్న వ్యక్తులుగా, నడిపించబడే వ్యక్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిరంతరము వెలిగే జ్యోతులుగా, ప్రజ్వలించే జ్వాలలుగా, అనేకులను వెలిగించే వ్యక్తులుగా నువ్వు నేను ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆత్మచేత ఈ వాక్యం మనందరిలో ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్.